దేవుడు నీ ఎడల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, నీ పిల్లల ఎడల, నీ కుటుంబం ఎడల, నీ సంఘం ఎడల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక ఖచ్చితంగా నెరవేరే తీరుతాయి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నానాటికి అభివృద్ధి చెంది దేవుని చేత ఆశీర్వించబడి బలపరచబడి అభిషేకించబడి ముందుకు సాగాలనేది నా ప్రధానమైన ప్రార్థన. ఈ మాట చెప్తుండగా కీర్తన 89, 20, 21, 22 వచనాలు దేవుడు వాగ్దానంగా చూపిస్తున్నాడు. ఆ వాగ్దానం బట్టి దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. మీలో ఎవరెవరైతే బలంగా అభిషేకించబడకుండా ఉన్నారో, ఎవరెవరైతే ఆత్మ వరాల చేత ఫలాల చేత నింపబడాలనుకుంటున్నారో మిమ్మలను దేవుడు ఈ దినాల్లో బలమైన ఆత్మతో నింపబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు. ఆ అభిషేకం ద్వారా మీ కాడి విరగొట్టబడతాయి. దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క వాక్య ధ్యానంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 1-14 వచనంలో రాయబడిన వాక్యాన్ని కొద్ది దినాలుగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 38 ఏళ్ళుగా పక్షవాతంతో పడి ఉన్న వ్యక్తికి ఎంతోమంది బాగుపడినా తన మాత్రం బాగుపడలేదు. దేవదూతల ద్వారా స్వస్థత జరగలేదు, ఆ ద్వారా ముయ్యబడ్డాయి. తర్వాత తీర యేసు ప్రభు వచ్చి నువ్వు స్వస్థత పొందకోరుచున్నావంటే దానికి సరైన జవాబు లేదు. ఒకటి అడిగితే ఇంకొకటి చెప్తున్నాడు. యేసు అడిగిన ప్రశ్నకి జవాబు లేకుండా పోయింది. అంటే నన్ను నీళ్ళు దించడానికి ఎవరు లేరని ఒక కంప్లైంట్, ఒక ఫిర్యాదు దేవుని దగ్గర చేస్తున్నాడు. నేరారోపణ చేసే వ్యక్తికి దేవుడు ఏం చేయగలుగుతాడు చెప్పండి? ఏమి చేయలేడు. ఆయన ఇచ్చిన జవాబు సరిగా లేదు, దేవుడు అడిగిన ప్రశ్నకి జవాబు లేదు. తర్వాత ఫిర్యాదు చేసినట్టుగా కనపడుతున్నాడు. కనీసం తన స్వప్రచన చేయలేని ఒక సోమారిపొత్తుగా తయారయ్యాడు. 38 సంవత్సరాలుగా ఆలోచించండి. అవును, పక్షవాతంతోనే పడి ఉన్నాడు. కొంచెం రోజుకు ఒక అడుగు వేసినా కూడా ఏ 10 సంవత్సరాల్లోనో నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాడు, దేవదూల ద్వారా వచ్చే స్వస్థత పొందుకున్నవాడు. కానీ వాడిలో సోమారితనం, నిర్లక్ష్యం, ఇలాగా అనేక మైనస్ పాయింట్ ఆయనలో కనపడుతున్నాయి. ఇన్ని ఆటంకాల మధ్యలో స్వస్థత పొంది మరలా దేవాలయంలో యేసును కలుసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు ఒక మాట, ఒక స్పెసిఫిక్ మెసేజ్ని, సందేశాన్ని మీకు ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం మొదటి 2 వచనంలో చదివితే, దేవుడు చెయ్యదలంచినవి ఏ కారణం చేత ఆగిపోదండ. నువ్వే ఒక అడ్డుగోడగా ఉన్నా, నిన్ను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను పైకి రానియకుండా చేసినా, అన్ని ద్వారాలు మూయబడినా, దేవుడు అడిగే ప్రశ్న నీకు జవాబు లేకపోయినా, దేవుడు నీ ఎడల ఏమి చెయ్యాలనుకుంటున్నాడో అది జరిగే తీరుతాయి. దాన్ని ఆపటం ఎవరు తరం కాదు. ఎంతమంది వచ్చి ఆపినా అది ఆగిపోదు, ఖచ్చితంగా కొనసాగించబడతాయి. ఎవరు ఆపేస్తారేమో అనుకుంటున్నావు, లేదు. దేవుడు నీ ఎడల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, నీ పిల్లల ఎడల, నీ కుటుంబం ఎడల, నీ సంఘం ఎడల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక ఖచ్చితంగా నెరవేరే తీరుతాయి. దాన్ని ఆపటం ఎవరు తరం కాదు, ఎవరు తరం కాదు. పాతాళమే లేచి నీకు విరోధంగా నిలబడిన దేవుని కార్యాన్ని పాతాళపు ద్వారాలు ఆపజాలం. దెయ్యాలని ఏకమైపోయి నీతో యుద్ధం చేసిన దేవుడు ఆలోచించిన కార్యాలు జరిగే తీరుతాయి. దేవునికి ఉద్దేశాలు జరిగే తీరుతాయి. ఎంతమంది నీకు వ్యతిరేకంగా నిలిచిన, నీ గురించి దేవుని దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసిన, దేవుడు నీ గురించి ఏమి అనుకున్నాడో, ఏమి ఉద్దేశించాడో అది జరిగే తీరుతాయి. దాన్ని ఆపటం ఎవరి తరం కాదు. కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి, కృంగిపోవాకండి. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు బిడ్డ. నీ యొక్క కన్నీళ్లు దేవుడు చూచాడు, దేవుని వేదన విన్నాడు, నీ యొక్క అంగలార్పును ఆయన చూచాడు. ఇంకా ఆలస్యం చేయడు. నీ ప్రార్థనకి జవాబు వస్తున్నాయి. దేవునికి అద్భుత కార్యం జరగబోతున్నాయి. నీకు విడుదల కలగబోతున్నాయి. దేవుని మహిమను చూడబోతున్నావు. నువ్వు ఎవరి కోసమైతే కన్నీళ్ళు విడుస్తున్నావో, ఏ ఒక శోధన నీ నుండి తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నావో ఆ విషయంలో దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు, మేలు చేయబోతున్నాడు. నిన్ను ఆశ్రయించి ఉన్నత స్థాయిలో కూర్చుండబెట్టబోతున్నాడు. ఈ దీనదాసులు ప్రవక్త ఒక మాట నమ్మండి, మీరు అభివృద్ధి చెందుతారు, ఆశ్రయించబడతారు. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నువ్వు చెయ్యదలచిన కార్యాన్ని ఏ కారణం చేత ఎవరు ఆపలేరు. నేనే అడ్డుగా ఉన్నా, ఆ అడ్డును తొలగించి నీ కార్యాన్ని జరిగిస్తావనే విషయాన్ని ఈరోజు మాట్లాడినారు ప్రభా. మీరు ఆశీర్వదించండి ప్రభా, ఇప్పుడు అభిషేకించండి ప్రభా. యేసు నామములో మిరక్కలు జరుగునగాక, యేసు నామములో విడుదల కలుగునగాక, దేవుని మహిమ తాకునగాక. ఇప్పుడు ఆశీర్వదించి దీవించి బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మన దీవించునగాక.